కూటమి ప్రభుత్వ అంతిమ లక్ష్యం రైతులకు లబ్ధి చేకూర్చడమేనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 33 మంది రైతులకు 12,38,000 రూపాయల విలువ కలిగిన యంత్ర పరికరాల్ని 80% సబ్సిడీపై అందించారు. రైతులు వ్యవసాయంపై మరింత అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 80% సబ్సిడీపై యంత్ర పరికరాల్ని రైతులకు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కష్టపడి పండించిన ధాన్యానికి అధిక ధరలు రావాలంటే పంటలు పండించే పంటలపై రైతులు అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే రైతుకు లాభాలు వస్తాయని ఆయన తెలిపారు. రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అన్నారు. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర ద్వారా అండగా ప్రభుత్వం నిలబడుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ రైతులందరికీ ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం రైతుల నుండి ఒక బస్తా ధాన్యాన్ని కూడా సేకరించలేదని, అదే కూటమి ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైతు నుండి 12,800 కోట్ల రూపాయల ధాన్యాన్ని సేకరించడమే కాక 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాక గత ప్రభుత్వం రైతులకు పెట్టిన బకాయిలను కూడా రైతుల ఖాతాలో తమ ప్రభుత్వం జమ చేసిందని తెలియజేశారు. ఇదే సందర్భంగా రైతులు తమ పంటలు అమ్ముకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా హాయ్ అని పెడితే అన్ని మీ దగ్గరికి వస్తాయని, ఏ అధికారులు కలవాల్సిన అవసరం ఉండదని రైతులకు తెలిపారు. అంతకుముందు రైతులకు తైవాన్ స్ప్రేయర్లు, దుక్కి దున్నే నాగలు, రోటివేటర్లు వంటి యంత్రాలు, పనిముట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ శ్రీనివాసరావు, డీఈఓ అయిత నాగేశ్వరరావు, ఐడీఏ రాజకుమారి, ఏవో సుధీర్ బాబు, అలాగే కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. కొత్త ఆలోచనలతోటి ప్రభుత్వం మనం మార్పు తీసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అది క్షేత్రస్థాయిలో మేము మీకు సమాచారం అందించలేకపోతే కార్యక్రమమే విఫలమవుతుంది. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు మబ్బులు రాగానే కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోతే మాకు ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి అనే తపనతో పాపం మీరు ఆవేదనతో ఎదురు చూస్తూ ఉంటారు మా దగ్గర నుంచి ఆ స్పందన కోసం. ఆ మార్పు రావాలనే దాదాపు 3-4 నెలల నుంచి మేము కసరత్తు చేసి ప్రతి రైతు దగ్గర ఆ సమాచారం సేకరించుకొని భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకి అందించాల్సిన బకాయి ఉన్న డబ్బుని మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేశాం. ఈరోజు ఏ రైతు కూడా రూపాయి బకాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా లేకుండా రైతుగా భరోసా కల్పించేట్టు చేశాం. నేను మీకు మాటిస్తున్నాను, ఎక్కడ ఏ విధంగా ఆలోచించి ఒకే ప్రాంతాల్లో మనం ఈ కొనుగోలు విషయంలో లేదా డిస్ట్రిబ్యూషన్ విషయంలో జరగాలని మన ఇంత అద్భుతమైన మార్కెట్ యార్డ్ గతంలో పాపం పెద్దలు ఆ రోజుల్లో ఎంతోమంది దాతలు నిలబడి మనకి ఇంత భూమి ఇచ్చారు. మనకి దాన్ని గౌరవించుకుంటూ ఈ ప్రాంగణంలో కేవలం రైతుల కోసమే కార్యక్రమాలు జరగాలి అని చాలా స్పష్టంగా నేను శ్రీనివాసులు గారికి చెప్పాను. ఎవరు ఎన్ని ఒత్తిడిలు తీసుకొచ్చినా కూడా రాజకీయాల్లో సహజం ఇవన్నీ, కానీ ఈ ప్రాంతంలో ఎందుకంటే రైతులను గౌరవించాలన్న ఉద్దేశంతో రైతును గౌరవించాలి. ఇక్కడ మనం చేసే ప్రతి కార్యక్రమం మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా మన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు మన సొంతం అనే భావన వాళ్ళకి రావాలి. దానికి అనుగుణంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని ఆలోచించాం. పాఠశాలల్లో రైతుల చేతుల మీదుగానే మనం ఈరోజు అందించే మధ్యాహ్న భోజనానికి కోసం అందించే ఈ బియ్యాన్ని రైతుల చేతుల మీదుగానే మీ అందరి ద్వారానే అక్కడ ఉన్న విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి మనం అందించబోతున్నాం. ఎందుకంటే బీపీడీతో పాటు ఆర్ఎన్ఆర్ అంటే ఆర్ఎన్ఆర్ వెరైటీ, కొత్త వెరైటీ ఖచ్చితంగా మన తెనాలి నియోజకవర్గం ఆదర్శవంతంగా ఉండాలి. ఇక్కడ చాలా మంది రైతులు మన అత్తోట ప్రాంతంలో ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. మీరు వాళ్ళు కూడా కలవండి. కొలిపర మండలంలో కూడా చాలా మంది యువకులు ముందుకు వచ్చారు. కొంతవరకు మనం ఈ కోఆపరేషన్ తోటి అంటే మనందరం కలిసికట్టుగా మనం చేసే కార్యక్రమం ఇది. రైతు సహాయ కేంద్రాల్లో కూడా గతంలో మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టారు, నా దృష్టికి వచ్చింది. నేను మీకు మాటిస్తున్నాను, రాబోయే ఖరీఫ్ మాసంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న సిబ్బందిని నేనే స్వయంగా పిలిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటట్టు, వాళ్ళు పొరపాటు చేయకుండా రైతు సోదరుడికి అండగా నిలబడే విధంగా వాళ్ళందరికీ కూడా మేము ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉత్తర్వులు జారీ చేసి మీకు మేలు జరిగే విధంగా నిలబడతాం. ఈ రోజు 26 ఇస్తుంటే నాకు సంతోషం కాదు, 260 ఇవ్వాలనుకున్నా. నేను ఖచ్చితంగా ఇస్తాను రాబోయే రోజుల్లో. డ్రోన్ల విషయంలో కూడా నేను చెప్పాను, కొంచెం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా స్థానికంగా ఉన్న రైతులకి వాళ్ళు తెలుస్తుంది, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి మన నియోజకవర్గంలో ఎక్కువ మందికి మనం డ్రోన్లు ఇచ్చేటట్టు, దాని ద్వారా ఉపాధి కూడా కలిగే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా నేను మిమ్మల్ని, ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కోరుతున్నాను, దయచేసి మీరు పర్యటిస్తున్నప్పుడు మీరు చెప్పండి, మహిళల్ని ప్రోత్సహించండి. పైలట్గా మనం మహిళల్ని మనం ట్రైన్ చేయొచ్చు. వాళ్ళకి హ్యాపీగా కనీసం 25,000, 30,000 ఆదాయం వచ్చేటట్టు మనం అవకాశం కల్పిస్తున్నాం. అటువంటి పొదుపు సంఘాల పేర్ల మీద మనం ఈ డ్రోన్లు కూడా మనం ఇవ్వచ్చు, రైతులు కూడా మనం ప్రోత్సహించవచ్చు. గ్రామాల్లో ఒక మార్పు తీసుకొద్దాం, తెనాలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా మార్చేటట్టు, ఇక్కడ కష్టపడి పండించే రైతాంగానికి ఆ భరోసా ఇచ్చేటట్టు మీ అందరూ కూడా. మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రోన్ ని విస్తారంగా
ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని స్కేలప్ చేయాలనే ఉద్దేశంతో డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల చాలా రకాల బెనిఫిట్లు ఉన్నాయండి. ఒకటి, స్ప్రేయింగ్ 1 లీటర్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది 600 ml మాత్రమే స్ప్రే చేస్తే అంటే 40% మందు తగ్గుతుంది. సరే, మరి స్ప్రేయింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇందాకే చెప్పాను, గాలి ఇటు పక్క నుంచి వస్తుంది. గాలికి ఎదురుగా మనం స్ప్రే చేసాం అనుకోండి, ఆ కెమికల్ అంతా మనం పీల్చుకున్నట్లయితే రేపొద్దున అతని ఆరోగ్యం పాడైపోద్ది. కాబట్టి ఈ డ్రోన్ ద్వారా అయితే మనం ఎక్కడే ఉంటాము, మన పొలంలో చల్లొస్తుంది. కాబట్టి మన ఆరోగ్యం అంటే మనిషి ఆరోగ్యం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అది